బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వైరల్ వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతారు. బాగుందంటే అది చెప్తున్నారు. సో నేను నిన్న మిస్ అయ్యాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తాను మళ్ళీ ఎలాగ. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూశారు, తమిళ్లో చూసి మీకు నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది, ఇక్కడ ఎలాంటి టేస్ట్ సినిమాలు ఆదరిస్తారనేది తెలుగువాడిగా నేనున్నా కాబట్టి 16 సినిమాలు నేను అలాంటి సినిమాలు ఎంచుకున్నామట. సో ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమాయే ఇది. సో మరి మీరు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి అంత చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరో డైరెక్టరో లేకపోతే నటినట్లు ఎవరైనా ఒకరు వస్తే ఇంకా చాలా బాగుండేది. ఆవిడేమో ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి 3 సినిమాలు 4 సినిమాలు కంప్లీట్ అయిపోయారు. ఆ తర్వాత 2 సినిమాలు షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్ ఆపి ఇక్కడ రావటం అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఇక్కడ మనకందరికీ తెలిసిందే. సో అది మళ్ళీ నెక్స్ట్ సండే అంటే నాకు సండే వస్తానంటే సండే కూడా కుదరదండి, ఈ లోపు ఇంక రిలీజ్ అయితే తీసేద్దామని చెప్పేసి కేవలం వాళ్ళిద్దరు బిజీగా ఉండే కారణంగానే రాలేదు అంతే. ఇలా అంటే డబ్బింగ్ సినిమాలో చేస్తారా లేకపోతే మీరు స్ట్రైట్ మూవీ ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలెట్టేది అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు సినిమా తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసానన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్, తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. ఇది అవును, 4th వీక్ వచ్చేటప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక 2 రూపాయలు కొంటే అప్పుడు 5 రూపాయలు చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసుకుని పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది అంతే, వేరే జరిగింది. సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా రిలీజ్ కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని అయినా పుష్ చేయడానికి మీరు అయినా డిస్కస్ చేయలేదా? డెఫినెట్గా అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. సో దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి, అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు? అసలు చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అథర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ ట్రేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను ఫస్ట్ చూసినప్పుడు జగన్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఒకసారి రీచ్ చేసేస్తాను. తెలుగు ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని చూసుకుని నేను 10 సినిమా కొంటా ఉంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకుని కొన్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫామ్ గన్షాట్ అనుకున్నాను, చేశాను అంతే. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇందాక చెప్పేశాం. ఇప్పుడు మీరు ఇందులో పార్ట్నరా? సురేష్ కొండరెడ్డి గారిని ఏ విధంగా మీరు నమ్మి సింగిల్ పేమెంట్ ఇచ్చారు ఆయనకి? అదే అది ఎట్లా ఆయన అంటే 100% నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే అది డెఫినెట్గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారో, సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అవునా? అంత గొప్ప సినిమా.
అంటే సార్ నా పెర్ఫార్మెన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్ దాంట్లో అంత మామూలు అంత సూపర్ కంటెంట్ మాట ఒక మంచి మెసేజ్ కూడా అందరికీ నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది. ఓకే, అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హైయెస్ట్ థియేటర్కల్ రిలీజ్ 350+. సో ఇక్కడ సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.